హాయ్ అండి. సో రీసెంట్ గా ఒక ప్రోమో అయితే బిగ్ బాస్ వాళ్ళు వదలటం జరిగింది. మళ్ళీ డిలీట్ చేయడం కూడా అయిపోయింది. ఇది జరిగి కూడా చాలా రోజులు అయింది అనుకోండి. నేను ఈ వీడియో లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. సో ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది అనేది నాకు కమెంట్ చేయండి. బికాస్ నాకేమనిపిస్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి రివ్యూస్. సో బిగ్ బాస్ సీజన్ 8 అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ 9 కి సంబంధించి ఏదైతే ఈ కామన్ మ్యాన్ ఎంట్రీ అని చెప్పేసి ప్రోమో పెట్టి డిలీట్ చేయటం ఇవన్నీ చూస్తా ఉంటే ఈ సీజన్ కూడా ఎక్కడో తేడా కొడుతుంది అనేలాగా అనిపిస్తుంది అనమాట. మేబీ ఇది ఫ్లాప్ అవుతాదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు ఒక షో స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరు ఎలా ఆడతారనేది మనకు తెలియదు. ఏ కంటెస్టెంట్స్ వస్తారు అనేది కూడా బిగ్ బాస్ చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉంటాం. ఇన్ కేస్ షో స్టార్ట్ అయినాక కూడా ఎట్లా ఆడతారు ఏంటి అని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ ఉంటది. బట్ ఇక్కడ అగ్ని పరీక్ష అని చెప్పేసి ఈ కామన్ మ్యాన్ ఎంట్రీ ఏదైతే చెప్పారో సో ఇట్లా చాలా మంది వీడియోస్ అప్లోడ్ చేశారు. అందులో నుంచి మళ్ళీ 200 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. అందులో నుంచి మళ్ళీ 40 మెంబర్స్ ని సెలెక్ట్ చేయటం ఇదంతా ఒక ప్రాసెస్ పెట్టారు. ఫైనల్ గా మొత్తానికి 40 మెంబర్స్ ని అయితే సెలెక్ట్ చేయటం జరిగింది అని చెప్పేసి ప్రోమోలో చెప్పారు. ఆ ప్రోమో మీరు ఎంతమంది చూసారో లేదో నాకైతే తెలియదు. ఇన్ కేస్ చూసింటే కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు 40 మెంబర్స్ ని తీసుకున్నారు. వాళ్ళతో అగ్ని పరీక్ష షో స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి చెప్పటం అయితే జరిగింది. ఇక ముందే షో స్టార్ట్ అయినప్పుడు ఇది మెయిన్ షో కాకపోయినా కూడా ఈ కంటెస్టెంట్ ఎలా ఆడతాడు అని చెప్పేసి మనకు ఒక 3-4 కంటెస్టెంట్స్ యొక్క లీక్ మనకు తెలిసిపోయినట్లే కదా. వాళ్ళ మీద మనకి ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ కంటెస్టెంట్ మనకి ముందుగానే మనకు పరిచయం అవుతాడు కాబట్టి ఆ కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఆడియన్స్ కి ఇప్పుడు మీరు చాలా సీజన్స్ లో చూసుకున్నట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళకి ఎవరికి ఓట్స్ అయ్యారనమాట ఎక్కువగా. ఎందుకు ఫస్ట్ నుంచి ఓట్స్ వేసి అలవాటు అయిపోయి వాళ్ళకే ఓట్ వేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. మీరు కూడా అంతే కదా. వైల్డ్ కార్డ్ వస్తే మనం ఫస్ట్ నుంచి అర్జున్ కే ఇస్తున్నాం, ఫస్ట్ నుంచి ప్రియాంకకే ఇస్తున్నాం అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ కే ఇట్లా ఉంటది కదా మైండ్ సెట్. సో ఇక్కడ కూడా ఇదే జరిగే ఛాన్స్ కూడా ఉందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఇలా స్టార్టింగ్ వీళ్ళని అగ్ని పరీక్ష ద్వారా మనకు పరిచయం చేసినప్పుడు వాళ్ళనే పర్సన్ మనకి అలవాటు అవుతారు. అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఓట్స్ ద్వారా. సో అదొకటి. ఇంకోటి ఏంటి అంటే నెగటివ్ అనమాట. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అని చెప్పేసి మనకు ముందే తెలిసిపోతుంది. సో మెయిన్ షోలో కొంచెం అది క్యూరియాసిటీ పెరగచ్చు వాళ్ళ మీద కంపేర్ టు మళ్ళీ షోలో వచ్చే కంటెస్టెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఏదైనా టాస్క్ పెట్టినప్పుడు వీళ్ళు ఎలా ఆడతారు ఏంటి అని చెప్పేసి మనకు ముందే తెలుసు కదా. సో వీళ్ళు వాళ్ళతో బాగా ఆడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అలా ఎగ్జైట్మెంట్ పెరగచ్చు. లేకుంటే కొంచెం తగ్గచ్చు కూడా వీళ్ళ మీద ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఎలా ఆడతారని ముందే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇదంతా గందరగోళం చూస్తా ఉంటే బిగ్ బాస్ ప్రోమో పెట్టడం, ప్రోమో మళ్ళీ డిలీట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ మన కన్ఫ్యూజన్ లో ఉన్నాడా లేకుంటే ఇంకేందో నాకేమైతే అర్థం కావట్లేదు. కానీ సో ముందుగానే పరిచయం చేయటం ద్వారా కిక్ ఉంటదేమో షో స్టార్ట్ అయిన తర్వాత అనిపిస్తుంది అనమాట. సో మీకేమనిపిస్తుంది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.